హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. చనిపోయేటప్పుడు శంభో శంకర అనురా అంటే పక్కింటోని శంబెత్తుకురా అన్నాడంట ఎవడో. అట్టనే ఉంది మన ఇస్కాన్ బాబు ఎవరమని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప అనే ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్గా పుష్ప 2 తీశారు. తెలుగు వరకు బయర్లకి నెత్తిన తడిగుడ్డ వేసింది ఆ సినిమా. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన పుష్పకి రావాల్సిన అటెన్షన్ అయితే రాలేదు. కానీ డిఎస్పి పుణ్యమాని సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో సుకుమార్ బన్నీతో చేయించిన మేనరిజమ్స్ బాగా నచ్చేసి సెలబ్రిటీస్ అందరూ అనుకరించడంతో పుష్ప సినిమా పెద్ద ఎత్తున వైరల్ అయింది. దానికి తోడు పుష్ప లాంటి రా అండ్ రస్టిక్ హీరోయిజంకి బాలీవుడ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ 100 కోట్ల వరకు రాబట్టింది. సరే, ఏది ఏమైనా పుష్ప సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎదురు చూసేలా చేసింది. అది మన తెలుగు సినిమా కాబట్టి ఎప్పట్లాగే మనం కూడా ఫుల్ సపోర్ట్ చేశాం. పైగా మెగా కాంపౌండ్ నుంచి వేరుపడి కొత్త కుంపటి పెట్టాడు. మనకి తోచిన సాయం మనం చేద్దామనుకుంటే కూరకు లేనోడింటికి కూరకపోతే పోయినోడి ముడిని బూరంలో వేసి నాకాడంట ఎవడో. మన ఇస్కాన్ బాబు కూడా అదే పనిచేస్తున్నాడు. మన ఇస్కాన్ బాబు నటించిన పుష్ప 2 సినిమాకి పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద రేట్లు ఏమి పెరగలేదులే, భయపడకండి. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే జస్ట్ ఇల్లు తాకట్టు పెడితే సరిపోతుంది. మల్టీప్లెక్స్లో అయితే 1300, సింగిల్ స్క్రీన్స్లో అయితే 500, అంతే. మీ ఇంటి రేటును బట్టి టికెట్ దొరుకుతుంది. ఇది విన్న ట్రేడ్ పండితులకి బట్టలు పాదాల్లోకి జారాయంట. ఓవరాల్గా పుష్ప సినిమా చూడాలంటే ఉన్నది అమ్ముకోవాలి, లేనోడైతే దొంగతనం చేయాలి. బ్లాక్లో అమ్ముకోవాల్సిన టికెట్లు మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ల పుణ్యమాని డైరెక్ట్గా దగా చేసి అమ్ముతున్నారు. మా జగన్మామయ్య ఉంటే మీకు తగిన గుణపాఠం చెప్పేవాడు. పుష్పం వికసించకుండానే వాడిపోయిండేది. ఇలాంటి టైంలోనే జగన్మామయ్య విలువ తెలిసేది మనకి. సినిమాకి హైప్ లేదంటే టికెట్లు ఈ రేంజ్లో పెట్టారు. వీళ్ళకేమన్నా పైత్యం ఉందేమో. మొన్న రిలీజ్ అయిన దేవర మూవీకి కానీ అంతకు ముందు రిలీజ్ అయిన పుష్ప కల్కి మూవీకి కానీ నార్మల్ టికెట్ హైక్స్ పెట్టారు. అయినా కానీ నార్మల్ ఆడియన్స్కి కొంత ఇబ్బందిగానే అనిపించింది. కానీ పుష్ప 2కి ఏకంగా 600, 1300 రూపాయలు ప్రైస్ పెడితే ఇంకెవడు దేకుతాడు? ఈ టికెట్ రేట్లు పెంచడాలు రాజమౌళితోనే స్టార్ట్ అయింది. ఈ మహానుభావుడు వల్లే సింగిల్ స్క్రీన్స్లో 25, 30గా ఉన్న టికెట్ రేట్స్ 35, 50, తర్వాత 50, 70 ఇలా పెరుగుతూ వచ్చాయి. ఈ టికెట్ రేట్స్ ఏ రేంజ్లో పెరిగాయంటే నార్మల్ ఆడియన్స్లో సినిమా చూడాలనే కోరికనే చంపేసే రేంజ్లో పెరిగాయి. రివ్యూల వల్ల సినిమా చచ్చిపోతుందని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సినిమా సంకనాగిపోతుంది రివ్యూల వల్ల కాదు, మీ అత్యాశ వల్ల. ఈ పెరిగిన టికెట్ రేట్స్ అనేవి చిన్న సినిమాని చంపేస్తాయి, అది గుర్తుంచుకోండి. అసలు ఇస్కాన్ బాబు ఏం చూసుకొని ఈ రేంజ్లో టికెట్ రేట్స్ పెంచాడో మన మా ప్రెసిడెంట్ గారికి కూడా తెలియదంట. అవి కూడా వారం 10 రోజులు కాదంట, ఏకంగా నెల రోజుల పాటు ఇవే రేట్స్ ఉంటాయంట. వినాశకాలే విపరీత బుద్ధి. ఈ రేట్స్తో సినిమా చూసేవాడు ఎవ్వడు ఉండడు. డౌటే లేదు, ఇస్కాన్ బాబు సినిమాని బాయ్కాట్ చేసి పారదొబ్బుతారు. రివ్యూలు వచ్చే వరకు కాసింత ఓపిక పట్టండి. దూలెక్కిన వాళ్ళు మాత్రం వెంటనే టికెట్ బుక్ చేసుకోండి అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి పుష్ప 2 సినిమాకి పెరిగిన టికెట్ రేట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.